ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి వేసుకోబోతున్నాను. పావు కేజీ దోసకాయలకి 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చనిపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని కడిగి వేయించుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసి, తర్వాత లాస్ట్కి 1 స్పూన్ నువ్వులను, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇది దూరగా వేయించుకోవాలి. వేగాక పక్కన పెట్టుకొని దోసకాయల ముక్కలు కింద వేసుకొని ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ మగ్గించుకోవాలండి. ఆ మగ్గేటప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం అంత చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి. ఈ లోపున వేయించుకున్న దినుసులన్నీ పొడి కొట్టుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మగ్గలేదు చూసుకొని కొన్ని ముక్కలు వేయించుకొని మిగతా అన్నీ ఆ పొడిలో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేశాక తాలింపు తెలుసు కదండి, తాలింపు వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి అంతా వేసుకొని ఇంగువ కూడా వేసుకొని ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోండి. ఆ ముక్కలు కూడా వేసుకొని సన్నగా ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఎంతో కమ్మనైన దోసకాయ పచ్చడి రెడీ. చూడండి, అలాగా అన్నంలో కలుపుకొని తింటుంటే అమృతంలా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకేలా చేసుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.